రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈవిడ పేరు అనగా జయగోపాల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక కల్పితం కాదు, నిజం. వాస్తవంగా ఒక అమ్మాయి జీవితంలో జరిగిన నిజం. కేరళ స్టోరీ ఒక కుట్ర కట్టుకథ అనే గంజాయి ముక్కలు దీని గురించి నిజంగా ఈ రోజున ఏమంటారు? ఒక హిందూ ఆడపిల్ల, ఒక హిందూ యుక్త వయసులో ఉన్న ఒక హిందూ ఎలా ఉండకూడదు, మన ఇంట్లో ఆడపిల్లకి మనం ఏం చెప్పాలి అనేది నేను చెప్పబోయేది వింటే మీకు అర్థమవుతుంది. ఈవిడ కేరళ త్రిశూర్ జిల్లాకు చెందినవారు. 4 ఏళ్ల ముందు తన కుటుంబం తను పడ్డ బాధని మనందరితో పంచుకున్నారు. కాకపోతే ఆ వీడియో హిందీలో ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి, హిందీ రాని వాళ్ళకి అర్థం కావాలని నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆవిడ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారంట. చిన్న వయసు నుండి ఇంట్లో అన్ని పూజల్లో పాల్గొనేవారు. అలానే పూజలు చూస్తూనే పెరిగారు. పూజలు చూడడం, పాల్గొనడం తప్ప మన సనాతన ధర్మం అంటే ఏంటి, పూజలు ఎందుకు చేస్తున్నాము, మన భారతదేశం యొక్క విశిష్టత ఏంటి, మన ధర్మం యొక్క విశిష్టత ఏంటి, మన చరిత్ర ఏంటి, ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారో అదేది ఏమీ తెలియకుండా పెరిగింది. అందరి అమ్మాయిలాగానే తను కూడా బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కనింది. మంచి ఫిజియోథెరపిస్ట్ అయ్యి తన కుటుంబాన్ని, తల్లిదండ్రులని చూసుకోవాలి అని తనకి కోరిక ఉండేది. తన అలానే కలలు కంటూ కాలేజీకి వెళ్ళింది. కాకపోతే తన కోసం తన దారిలో ఇంకొకటి ఎదురు చూస్తుంది అని తెలుసుకోలేకపోయింది. తన జీవిత గమ్యమే మారిపోయింది. తన కాలేజీ డేస్ అప్పుడు హాస్టల్లో తను ఉండేదన్నమాట. సో ఆ రూమ్మేట్స్లో అబ్దుల్లీలు ఎక్కువగా ఉండేవారు. వాళ్ళ సంభాషణల్లో మతం అనేది చాలాసార్లు వచ్చేదట. దాని గురించే చర్చ ఎక్కువగా చేసేవాళ్ళట. అన్నిటికన్నా ముందు హిందూ ధర్మం కోసం కొన్ని ప్రశ్నలు ఈవిడిని వేసేవాళ్ళట. మీరందరూ కేరళ కథ మూవీ చూశారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే శాలిని ఉన్ని కృష్ణన్ లాగానే ఈవిడికి కూడా ప్రశ్నలు వచ్చాయంట. వాళ్ళ ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయిందట. ఎందుకంటే తన ధర్మానికి సంబంధించిన ఏ విషయాలు తనకి తెలియదు. మెల్లిగా ప్రశ్నల నుండి మన ధర్మాన్ని తిట్టడం, మన దైవాన్ని అవమానించడం వరకు వెళ్ళిపోయాయంట సంభాషణలు. కొన్నిసార్లు తను ఒక హిందువు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపించేదంట, సమాధానాలు చెప్పలేక వాళ్ళు అలా తిడుతుంటే. కొన్ని ప్రశ్నలు వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి అడిగినా వాళ్ళ కుటుంబం కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారట. మా తాతలు ఫాలో అవుతున్నారు, ముత్తాతలు ఫాలో అవుతున్నారు, మేము జస్ట్ చేసుకొస్తున్నాము అనే సమాధానం తప్ప తనకి ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. ఆ సమాధానాలతో తనకి ఇంకా బాధ కలిగేది. ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ఎంత ప్రయత్నించినా తను సక్సెస్ కాలేకపోయింది. ఇలా ఒక అయోమయంలో ఉన్న సమయంలో తన స్నేహితులు ఇస్లాం కోసం మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత మంచి మతం అదే అని ఏదైనా ప్రశ్న వేసినా వాళ్ళ దగ్గర ప్రతి దానికి సమాధానాలు విత్ లాజిక్స్, రీజనింగ్ ఉండేవట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మదర్సాలకు వెళ్ళడం, ఇంట్లో చెప్పడం, ముల్లాలు చెప్పడం వల్ల వాళ్ళ మతం గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకో పక్క ఈవిడికేమో సనాతన ధర్మంలో ABCD కూడా తెలీదు. సో వాళ్ళ మతాన్ని, ఆలోచనల్ని ఇష్టపడడంలో ఈవిడికి పెద్దగా ఆలస్యం అవ్వలేదు. తొందరగానే ఇష్టపడడం మొదలుపెట్టింది. తన ఉనికిని కోల్పోయింది. అప్పటి వరకు అందరి భగవంతుడు ఒక్కటే, ఎవరు ఏ రూపంలో కొలుచుకుంటే ఆ రూపంలో కొలుచుకుంటారు, అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తాను అని అనుకునేది కాస్త ఈ ప్రపంచాన్ని ఒక్కరు మాత్రమే నడిపిస్తున్నారు, అల్లా మాత్రమే, ఒక మతమే ఇంపార్టెంట్, ఒక దేవుడే ఇంపార్టెంట్ అని నమ్మడం మొదలుపెట్టింది. ఓలాని నమ్మని వారు కాఫిర్లు అని నమ్మింది. పువ్వులు బొట్టు పెట్టుకోవడం మానేసింది. పాటలు పాడడం, డాన్స్ చేయడము హరామని మానేసింది. గుడికి వెళ్ళడం, పూజ చేయడం వ్యభిచారం చేయడం కన్నా పాపమని నమ్మడం మొదలుపెట్టింది. తను ఇలా అన్ని ఇష్టపడ్డాక ఒక వాట్సాప్ గ్రూప్లో తనను జాయిన్ చేశారంట. దాంట్లో భారతదేశం పైన కోపం తెప్పించే మెసేజెస్ మాత్రమే పెట్టేవాళ్ళట. అన్ని మెసేజెస్ అర్థం ఒకటే, భారతదేశం హిందూ రాష్ట్రం, దాంట్లో అబ్దుల్లాలని ఉండనివ్వరు, అబ్దుల్లాల రాజ్యం కోసం మీరు అందరూ పోరాడాలి, దానికోసం ప్రతి అబ్దుల్లీ పాటుపడాలి అని చెప్పి. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆవిడ ఎవరిని ఎక్కువగా ద్వేషించేది తెలుసా? ఒక మనిషిని చాలా ఎక్కువగా ద్వేషించేదంట ఆ వాట్సాప్ గ్రూపుల వల్ల, మెసేజ్ వల్ల. అదే మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని. ఎందుకు వాళ్ళకైనంటే కోపం? ఎందుకంటే మన దేశంలో ఉన్న హిందువులందరినీ సింగిల్ హ్యాండెడ్గా ఒక ఆర్మీ లాగా, ఒక సింగిల్ మనిషి ఒక ఆర్మీ అయ్యి అడ్డంగా నిలబడ్డాడు కాబట్టి ఈ రోజున ఆయనంటే అంత ద్వేషం నింపుకున్నారు. అలా ద్వేషించడమే కాదు, భారతదేశంతో పోరాడడానికి, మన దేశంలో ఉంటూ మన దేశంతో పోరాడడానికి కూడా సిద్ధపడిందంట. ఎంతటి స్థితికి తీసుకెళ్లారో అర్థమవుతుందా? ఇక్కడితో ఆగిపోలేదు, తను మారింది, తన కుటుంబం కూడా మారాలి. అలా మారడం తనకి ఒక పెద్ద ట్రోఫీ లాగా అనమాట. ఆ మతంలో చెప్పబడింది, నువ్వు గనక వేరే వాళ్ళని, హిందువులని
వాళ్ళని మతం మార్చావు అంటే, ఒక మరకలాగా మార్చావంటే, ఒక అబ్దుల్లీలాగా మార్చావంటే నీకు ఒక పెద్ద ట్రోఫీ లభిస్తుంది, వాళ్ళు పెద్ద మార్కులు కొట్టేస్తావు నువ్వు ఓలా దగ్గర అని వీడికి బ్రెయిన్ వాష్ చేయడంతో తను మారడమే కాకుండా, తను మారదాం అనుకోవడమే కాకుండా తన కుటుంబంలో ఉన్న వాళ్ళని, తన చెల్లెళ్ళని మార్చడానికి ప్రయత్నించింది. తన చెల్లెళ్ళకి తను నేర్చుకున్నవన్నీ చెప్పడం మొదలుపెట్టింది. అది మాత్రమే కాదు, తను లీగల్గా మతం మారడానికి అన్ని సదుపాయాలు, లీగల్గా అటార్నీస్ని, లాయర్లని కూడా ఇవ్వడానికి అన్ని రకాలుగా వాళ్ళు హెల్ప్ చేశారు. 2022లో అనగా నుండి అమీరాగా మారిపోవడానికి నిర్ణయించుకుంది కూడా. కాకపోతే వాళ్ళ ఇంట్లో చెప్పేద్దామని డిసైడ్ అయ్యింది. ఇంట్లో వాళ్ళకి ఈవిడ ఇస్లాం గురించి తెలుసుకుంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుసు కానీ మతం మారిపోతుంది అనుకోలేదు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిను మతం మారిపోయాను అని చెప్పేసింది. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏడుస్తుండేవాళ్ళంటే ఇలా చేయకు అని. ఆమె తిరిగి ప్రశ్నలు అడిగితే సమాధానం మాత్రం చెప్పేవాళ్ళు కాదంట. ఇంట్లోనే మెల్లిగా నమాజ్ చేయడం మొదలుపెట్టిందంట. ఎప్పుడన్నా చేయకపోతే భయం వేసేదంట, ఓలా తనకి పనిష్మెంట్ ఇస్తాడు అని. ఒకరోజు వాళ్ళ అమ్మ చూసి నారాయణ నారాయణ అని దేవుడి గదిలోకి వెళ్ళి ఏడ్చిందట. ఈవిడేమో కిందికి వచ్చి ఏ నారాయణుడిని పిలుస్తున్నావు, లేని నారాయణుడు ఎక్కడి నుండి వస్తాడు, ఎవ్వడు లేడు రాడు, అది ఒక శైతాన్ అని అనిందంట. వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ తన కాళ్ళ మీద పడి తల్లి వెళ్ళకు, నువ్వు వెళ్తే మేము నలుగురం ఉండము బతకము అని చెప్పినా అది విని కూడా ఆమెకి కోపం వచ్చిందంట. మీరు కాఫిర్లు, బ్రతికున్నా లేకపోయినా నాకు అస్సలే ఫరక్ పడదు అని అనిందట. తన ప్లేస్లో మీ పిల్లలను ఊహించుకోండి. ఎంతో అపురూపంగా పెంచుకున్న పిల్లలు నువ్వు ఉంటే ఉండు, సస్తే సావు అని అంటే ఎలా ఉంటుంది? అప్పటి నుండి తన జీవితంలో జరిగిన దాంట్లో తప్పకుండా గురువు ఆ ఈశ్వరుడి యొక్క కృప ఉంది అని నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. ఏం జరిగింది? దేవుడిని నమ్మే అంత ఏం మారింది? ఒకరోజు వాళ్ళ కజిన్ వచ్చి నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం మా దగ్గర లేదు అని, సమాధానమే లేదు అని అనుకుంటే ఎలా? ఒక ప్లేస్లో సమాధానాలు దొరుకుతాయి, అక్కడికి వస్తావా అని అడిగారు. నేను ఎక్కడికైనా వస్తాను అని చెప్పింది. కానీ తన తోటి అబ్దుల్లీలకి ఈ విషయం చెప్తే నువ్వు వెళ్ళొద్దు అన్నారు. కానీ తన అంతరాత్మ తనకి వెళ్ళు అని చెప్పిందట. మొత్తానికి ఆర్ష విద్యా సమాజ్ గురువు దగ్గరికి ఈవిడిని తీసుకెళ్లారు. వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించేస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళినాక ఆమె ప్రశ్నలన్నిటికీ గురువుగారు సమాధానం చెప్పడమే కాకుండా ఆవిడ నమ్మిన పుస్తకంలో హదీస్లను ఇంకా ఏమేం చెండాలం ఉందో అదంతా, అవన్నీ ఎవరిని ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఏ వావి వరుసలు లేకుండా నికా హలాలా చేసుకుంటారు, ఇవన్నీ మొత్తం గుట్టు విప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అబ్దుల్లీలా మారిపోతావా అని అడిగితే నమస్కారం చేసి లేదు అని సమాధానం చెప్పారంట. ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న యుక్త వయసులో ఉన్న పిల్లలని, ఆ తల్లిదండ్రుల స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. ఎంతటి నరకం అది! దీనికి కారణం ఎవరు? సమాజం, తల్లిదండ్రులు. ఎన్ని ఏళ్ల దురాక్రాంతలకు, దాడులకు మనం ఎందరమో ఎదురీడి, అంటే మన పూర్వీకులు ఎదురీడి మతం మారకుండా దేశం, ధర్మం, దైవం కోసం పోరాడితే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఒక హిందువుగా ఉన్నామంటే వాళ్ళ వల్ల. అలాంటివి తెలుసుకోకుండా చుట్టూ ఏం జరుగుతుందో పిల్లలకి చెప్పకుండా పెంచితే ఇలానే ఉంటుంది. ముఖ్యంగా మన ధర్మం గురించి, దైవం గురించి తెలుసుకోకపోవడం. పక్కనోడు వచ్చి ఇది అని చెప్పినప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు అది జరిగింది. ఇకనైనా కళ్ళు తెరవండి. మీ పిల్లలని ఇలా మార్చి స్లీపర్ సెల్స్లా చేయడానికి ఎందరో ప్రణాళిక ప్రకారం గోతికాడి నక్కల్లా ప్రశ్నలు పెట్టుకొని కాచుకొని ఉన్నారు. మనం ఇంకా కుంభకర్ణ నిద్రలో ఉంటే అపురూపంగా పెంచుకున్న పిల్లలు ఐసిస్ చేతిలోనో, ఉగ్రవాదుల చేతిలోనో, మనం చనిపోతే సంతోషపడే ఒక దౌర్భాగ్య స్థితిలో చూడవలసి వస్తుంది. సో బీవేర్, బీ అలర్ట్. చరిత్ర తెలుసుకోండి. నో యువర్ ధర్మ. లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్. జై భారత్.